గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం చాలా మంచి చొరవ చూపించి మా శివశక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని మంత్రి గారు, ఎండోమెంట్ మంత్రులు గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కానీ, అండ్ కమిషనర్, కలెక్టర్ వీళ్ళందరూ కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసి మమ్మల్ని సానుకూలంగా, మీరు ఆడపడుచులు, మా తెలంగాణ గడ్డ ఆడపడుచులు, మీరు బాధపడొద్దు, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక అడిషనల్ ఇన్ఛార్జిని వేసి, అంటే అనుభవజ్ఞులైన అన్నపూర్ణ గారిని ఇక్కడ మళ్ళీ ఇన్ఛార్జింగ్ వేసి అలాగే ఇంకా బాగా చేయాలని చెప్పి చాలామంది కమిటీ అండ్ డీసీపీ మేడం గారికి, రష్మి పెరుమాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్రెండ్లీ పోలీస్ అనే ఫీలింగ్ కలిగేలాగా చేశారు. చాలా ఆవిడ కృతజ్ఞతలు తెలుపుతున్నా. మా సోదరుడు డక్కన్ మానవ సేవా సమితి 3 రోజుల ముందు మా ఒక్కరికే కాకుండా అందరికీ ఏర్పాటు చేయాలని చెప్పారు కదా, ఆ విషయం 100% ఈ రోజు అందరూ వస్తున్నారు, అన్ని బోనాలు పోతున్నాయి కదా, ఒక్కరికి కాదు ఇది. మీరు అలా మళ్ళీ వక్రీకరించొద్దు దీన్ని. అందరూ కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ నిల్చొని ప్రతి శివశక్తిని ఇక్కడ స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు. ప్రతి శివశక్తికి ఒక్కోళ్ళని వదులుతున్నారు. 5-6 మంది, 5 మంది అన్నారు కానీ ఎక్కువనే వదులుతున్నారు. ఇంకా వాళ్ళు వస్తున్నారు, మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగట్లేదు. దానికి పోలీసులు చాలా సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం కూడా మీ బోనం అమ్మవారికి సమర్పించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా ఈ బోనాన్ని అమ్మవారిని సమర్పించడము. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను భావిస్తున్నాను. ఎందరో మంది ఉన్నారు అమ్మవారి సేవకులు, ఎంతోమంది భక్తులు ఉన్నారు. అందులో నన్ను అమ్మవారు ఎంచుకోవడము, 10 ఏళ్ల నుంచి అమ్మవారికి సేవ చేయడము, ఈ అమ్మవారిని ఎత్తుకోవడము, బోనం తీయడము, ఇది నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది తల్లి. ప్రభుత్వం కూడా ఈసారి శివశక్తులని అందరినీ ఏర్పాట్లు పెట్టుకొని, అందరినీ దృష్టిలో పెట్టుకొని, సాధారణమైన భక్తులను దృష్టిలో పెట్టుకొని, మళ్ళీ శివశక్తులను దృష్టిలో పెట్టుకొని, వచ్చేటటువంటి విఐపీలను దృష్టిలో పెట్టుకొని, అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం మా అందరికీ సౌకర్యాలను కలిగించినందుకు ప్రతి ఒక్కరికి, గవర్నమెంట్లో ఉన్న ప్రతి రాజులకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రతి ఏడాది ఇలాగే అమ్మవారి బోనాలు ఘనంగా జరిపించాలి. మన సికింద్రాబాద్ మహాకాళమ్మ అంటే మహాకాళి, సురాదిసురుల కన్న తల్లి జగదాంబ, అమ్మల కన్న అమ్మ చాలా పెద్దమ్మ అమ్మవారు కాబట్టి ఆదిపరాశక్తి, సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపమైనటువంటి ఆ క్లీంకారవాసిని మహంకాళి మాత. ఆ అమ్మ అనుగ్రహంతో ఎంత వానబడ్డా చూస్తున్నారు కదా, నేల ఎంత తడిగా ఉందో, కాలు పెడితే జారుతుంది. అలాంటి నేల మీద కూడా మేము ఆడుకుంటూ చిందులేసుకుంటూ వస్తున్నామంటే అంతా మా తల్లి మహంకాళమ్మ దయనే. అమ్మవారి బోనంని ఏ విధంగా అలంకరించారు? అమ్మవారి యొక్క బోనాన్ని ఏ విధంగా అలంకరిస్తామంటే పొద్దుగానే లేచి తలస్నానం చేసుకొని బోనంకి పసుపు రాసి, ఆ పసుపు మీద కుంకుమ కొట్టి, కుంకుమ ఎందుకు కొడతామంటే శ్రీశక్తి, అమ్మవారి శక్తికి చిహ్నం కదా కుంకుమ, కాబట్టి మహంకాళమ్మ కుంకుమ కొట్టి అమ్మవారి ప్రతిమలు పెట్టి యాపాకు పెట్టి మేము అలంకరించుకొని అమ్మవారిని ఆవహించుకొని బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటాం. సాక్షాత్తు అమ్మవారే మీ రూపంలో వచ్చి మాట్లాడుతుంది అంటారు. మరి ఈసారి ప్రజల కోసం ఏం కోరుకుంటున్నారు? ప్రజలందరూ శాంతిగా ఉండాలమ్మా. మన రాష్ట్రంలో, మన దేశంలో ఊరికే టెర్రరిజంలు, కొట్లాటలు, గొడవలు, చంపుకోవడాలు, చావడాలు, అన్యాయాలు, దోపిడీలు చాలా ఎక్కువైపోయినాయి. అవన్నీ తగ్గిపోయి ప్రజలంతా శాంతిగా ఉండాలి, దేశం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బోలో జని మహంకాళి మాతాకి. బోనం సమర్పించుకున్నారా? బోనం ఇప్పుడే సమర్పించినాం. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే చూసుకున్నట్టయితే శివశక్తులకు కానీ జోగినీలకు కానీ ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఎందుకంటే మేము గోల్కొండలో, బల్కంపేటలో చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. దేవుడి దగ్గరికి తలంబ్రాలు కూడా సమర్పించలేని సమయము మాకు ఇవ్వలేదు అక్కడ. అందుకని మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడినాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ విన్న తర్వాత బోనాలకు, జోగినీలకు, శివశక్తులకు అలాగే ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి వే ఇచ్చారు. వాలంటీర్లు కానీ లోపల అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా చేయించారు. సో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చేసిన సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చేసుకున్న సౌకర్యం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా అంటే చాలా సౌకర్యం చేసిందండి. అది చేసిందనే చెప్పాలి. ఎందుకనంటే ప్రతి ఒక్కటి ఎప్పుడు బోనాలు ఎత్తుకొచ్చినప్పుడు బాధపడ్డ రోజులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి, నూకేసిన రోజులు ఉన్నాయి, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిన రోజులు ఉన్నాయి, పోతురాజులకు విలువయ్యని రోజులు ఉన్నాయి.
అప్పుడు కూడా మేము గత ప్రభుత్వంతో కూడా ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా వాళ్ళు మా మొర వినలేదు. ఈసారి మాత్రమైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితే మా మొర వినింది, మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిందని చెప్తున్నాను. అంటే సీఎం గారిని కూడా కలవడం జరిగింది కదా, ఆ సమావేశం గురించి ఏం చెప్పగలుగుతారు? సీఎం గారితో కూడా అదే చెప్పినాను నేను. ఏమన్నానంటే ఇది బోనాల పండుగ అంటే శివసత్తులది, జోగినీలది, మీరు కూడా మాకు ఒక మంచి గుర్తింపు ఇవ్వాలి అని చెప్పి నేను మాట్లాడినాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అమ్మవారిని ఏం కోరుకున్నారు? మన రాష్ట్రం అంతా చల్లగా ఉండాలమ్మా, ఈ విధంగానే చల్లగా చూడు తల్లి, ప్రతి ఒక్కరిని పాడి పంట పిల్లలు జల్లలు ఎటువంటి ఫ్యామిలీలలో ఎటువంటి కలతలు రాకుండా చూసుకో తల్లి అని మొక్కుతున్నాను. థ్యాంక్ యూ.